తెనాలిలో ముగ్గురు యువకులని లేదంటే ఇద్దరు యువకులని పోలీసులు అత్యంత కర్కశంగా బాధినటువంటి విజువల్ చూసాం కదా మనం. వారిని పరామర్శించడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ తెనాలి వెళ్తున్నారు. ఇప్పుడు వాళ్ళు సంఘ విద్రోహ శక్తుల, సామాన్య యువకుల అనేది లోకల్ వాళ్ళకి తెలుస్తుంది, అలానే వాళ్ళకే తెలుస్తుంది, పోలీసులకి తెలుస్తుంది. ఇక్కడ సంఘటన మీద ఎందుకు అంత అవుట్రేజ్ వచ్చిందంటే, అసలు పోలీసులు ఆ కోటింగ్ ఇస్తారని తెలుసు కానీ ఇట్లా ఓపెన్గా కొట్టి ఎవరికి ఏ సందేశం పంపించాలనుకుంటున్నారు అనేది. రాజకీయంగా ఏ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా ఇటువంటి వాటిని ఖండిస్తుంది. జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళటాన్ని ఈ దినం బాగా ప్లాన్ చేసి ఒక స్టోరీ చేసింది, కానీ ఏంటంటే చివర్లో దొరికిపోయింది అనమాట. అది ఏంటయ్యా అంటే వీళ్ళ పేర్లు, వీళ్ళు ఏమేం చేశారు గతంలో, అర్థం పర్థం లేని ఇంకొన్ని సంఘటనలు. ఇప్పుడు అన్నాబత్తుని శ్రవణ్ కుమార్ ఉన్నాడు కదా, ఒక ఓటర్ను కొట్టగానే ఆ ఓటర్ తిరిగి ఓటర్ని కొట్టలా, ముందు ప్రశ్నిస్తే మీదకి వస్తే పెళ్ళమని బీకాడు చూడండి, కొట్టగానే పెట్ట అని. అంటే ఒక స్టర్న్ రియాక్షన్ ఓటర్ దగ్గర నుంచి ఆ రోజున. దానికి దీనికి కూడా ముడి పెడతారనమాట. ఇప్పుడు ఎమ్మెల్యే అనుసరణలు అనేవాళ్ళు ఏం చేస్తారు, మెహర్బానీ కోసం తిరగబడి కొడతారు కదా అవతల వాళ్ళు. వాళ్ళు ఆ సురేంద్రే, ఈ సముద్రాల పవనే, ఈ విక్టరే అనుకుంటే వాళ్ళ చరిత్ర అంతా రాసుకొచ్చి అలాంటి అసాంఘిక శక్తులకి జగన్మోహన్ రెడ్డి అసలు ఈ పార్టీ మొదటి నుంచి ఇంతే విధ్వంసమే దీని ఎజెండా. ఆ తర్వాత వాళ్ళ తీరు మార్చుకోవట్లేదు. ఇక్కడికి జగన్మోహన్ రెడ్డి రావటం ఏంటి, సంఘీభావం తెలపటం ఏమిటి అని దళిత సంఘాల నేతలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు కదా. చూసారా, ఇక్కడ దళిత సంఘాల నేతలు అని చెప్పడం ద్వారా ఆ వర్గంలోనే డిఫరెంట్గా వినిపిస్తుంది వాయిస్ అని చెప్పే ప్రయత్నం అన్నమాట. మామూలుగా అయితే ఈ స్టోరీని ఇలా వదిలేస్తే బాగానే ఉండదు, అన్నిటికీ టా అని చేరుస్తారు కదా. లోకల్గా స్థానికంగానే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇదేం తీరని ముక్కులు వేసుకుంటున్నారు, నెత్తిన చేసుకుంటున్నారు, లేదంటే మొహం మీద తడి కొట్టేసుకుంటున్నారు. వీటితో రాసేసి దళిత సంఘాల నేతలు విస్మయం వ్యక్తం చేస్తున్నారంటే ఈ ప్లాంటేషను ఏంటి, వీళ్ళు వాళ్ళని దళిత యువకుల మీద దాడి ఏంటని వెళ్తున్నాడు. కానీ దళిత సంఘాల నేతలే విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అమ్మ జగను టైపులో రాసుకొచ్చాడన్న ఇక్కడ దొరికిపోయింది. ఇప్పుడు రాజకీయంగా దొరికిన ప్రతి అవకాశాన్ని ఆ పార్టీ వాడుకోవచ్చు, ఈ దినం వాడుకోవచ్చు, వీళ్ళు వాడుకోకూడదు. అందుకనే జగన్మోహన్ రెడ్డి పర్యటనకి అక్కడ స్పందన బాగుంటుంది. ఎందుకు ఉంటుంది బాగా అంటే 1 year అయింది కదా, మన కళ్ళ ముందు కనపడ్డాయి కదా ఏమేమి ఇవ్వగలమో లేదో. మూలనున్న ముసలమ్మ కూడా ఇస్తుంది, నువ్వు ఇచ్చేదంటే ఆ జగన్ బటన్ నొక్కటం ఏముంది, మూలనున్న ముసలమ్మ కూడా నొక్కుద్ది అన్నాడు కదా. ఇప్పుడు తెలిసిపోయింది, మూలనున్న ముసలమ్మే కాదు నవయువకుడు కూడా లెక్కలేకపోతున్నాడే అని. అందుకని స్పందన బాగుంటుంది. రేషన్ కార్డు పాపం ఆ డీలర్లకి ఇప్పుడే బాగుంది, గతంలో కంటే అంట ఇప్పుడే బాగుందట. ఇంటి దగ్గర ఇవ్వటం కన్నా షాపుల దగ్గరికి వెళ్ళేసి పంచుతుంటేనే బాగుందట. అంటే ఎలా ఉంటుందంటే మనం ఏం చేసినా కూడా డ్యాన్సులు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ దళిత యువకుల లేదంటే వీళ్ళు చెప్తున్న గంజాయి బ్యాచ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళటాన్ని మనం ఖండించాలి, లేదంటే సపోర్ట్ చేయాలి, రెండే కదా. ఇలా కాకుండా ఇప్పుడు వైఎస్ఆర్సీపీనే తీసుకున్నాము, మా నేత అక్కడికి వెళ్తున్నాడంటే మేము సమర్థిస్తాం అని ఆయన వెళ్ళకపోవటం మంచిదని ఆ పార్టీ కార్యకర్తలు అనుకుంటారు. కానీ మనం ఎందుకు అనుకోవాలి? ఇప్పుడు ఆ సంఘటన పూర్వపరాల సంగతి పక్కన పెట్టండి, ఇన్ని కేసులు ఉన్నాయి వాడి మీద. ఆ చిరంజీవి అనే కానిస్టేబుల్ని మర్డరైజ్ అయిపోయాడు అని ఇన్ని తెలిసినప్పుడు పోలీసులు అరెస్ట్ చేసి లోపలేసి ఉతకకుండా రోడ్డు మీద ఎందుకు ఉతికారు? సో దే వాంటెడ్ టు గివ్ ఏ సిగ్నల్, లేదంటే ఒక మెసేజ్. దే వాంటెడ్ టు గివ్ ఏ మెసేజ్ టు ద పబ్లిక్. అంటే పబ్లిక్కి మా జోలికి వస్తే ఇలానే ఉంటే ప్రతాపం అని చెప్పదలుచుకున్నారు. చట్ట ప్రకారం నడుచుకోవాల్సింది కదా అని నేనైతే శుద్ధులు చెప్పాను, కానీ మిగతా వాళ్ళలాగా అలా రోడ్డుని మీద పడేసి అలా కొట్టడం అయితే తప్పే. రేపు కోర్టు కూడా అదే అంటుంది చూడండి. దీనికి నేను కులం రంగు ఎందుకు మనకి? ఇప్పుడు ఎవరినన్నా మీద పడేసేసి అలా కొడతా ఉంటే వాడి కులాన్ని బట్టి స్పందించాల్సిన అవసరం లేదు. మనిషి అంటే ఆ మనిషిని అది ఏ కులం వాడైనా అలా కొట్టడం తప్పే. ఇక అతగాడి నేర చరిత్ర ఉంది, ఆ నేర చరిత్ర ఉంది కాబట్టి మేము కొట్టాము అంటే మన కళ్ళ ముందు ఎంతమంది మీద క్రిమినల్ కేసులు లేవు, ఎంతమంది మీద రౌడీ షీట్లు లేవు. మంత్రుల మీద కూడా ఉన్నాయి గతంలో, ఇప్పుడు మంత్రుల మీద కూడా ఉన్నాయి రౌడీ షీట్లు.
అంటే రౌడీ షీటు అనగానే రౌడీల్లాగా ఇలా కాలు దగ్గరేసి ఇంకొక బటన్ నేను తీసినట్టు ఇంకొక బటను కిందకి తీసేసి రోడ్డు మీద తిరుగుతాయనే కాదు, దౌర్జన్యంగా ప్రవర్తించినా లేదంటే పోలీస్ అధికారులకు విధుల తాలూకు వాటిని అడ్డుకున్న కొన్ని సెక్షన్ల ప్రకారం రోడ్డు షీట్ ఓపెన్ చేస్తారు. ఈ 4-5 మీద మేమేమి వెనకేసి రావట్లేదు. వీళ్ళు కనుక నిజంగానే అలాంటి ఎదవలైతే పోలీసులు ఇచ్చిన ఈ కోటింగ్ ఏదో లోపల ఇవ్వాలి కదా, కోర్టు ప్రకారం ఇవ్వాలి కదా అనేది. సరే ఇన్స్టెంట్ రియాక్షన్ అంటారా, అది అందరి విషయంలో చూపించాలి కదా, అందరి విషయంలో చూపించాలి కదా. ఎక్కడో ఏదో జరిగినప్పుడే మన ముందు ప్రదర్శించడం కరెక్ట్ కాదు కదా. మన నాయకులకు అనుగుణంగా డ్యాన్స్లు వేయటం మన వల్ల కాదు, వేసేవాళ్ళు వేరే ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఈ దినంకి ఆ చివరి లైన్తో దొరికిపోయింది అనమాట. చూడండి మీరు కావాలంటే. బాయ్.